మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెల చాలా మంచి ఫలితాలకు అవకాశం. 50 నుంచి 60% శుభఫలితాలను అందుకోగలుగుతారు మకర రాశి వారు. మకర రాశి వారికి జూన్ నెలలో మరింతగా గురుబలం పెరిగేటువంటి సూచన కూడా కనిపిస్తోంది. కుజుడు, బుధుడు, శుక్రుడు, శని ఈ 2026 మే నెలలో అనుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 60% శుభఫలితాలకు అవకాశం ఉంది. అలాగే 2026 మే నెలలో మకర రాశి వారికి రవి, గురువు, రాహు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక 50% ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా 2026 మే నెలలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ మే నెల 11 వరకు తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలు కొనుగోలులో కానీ, నూతన భూములు కొనుగోలులో కానీ మంచి సౌఖ్యాన్ని, లాభాన్ని, అవకాశాలని అందిపుచ్చుకుంటారు. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబం కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆనందించే పరిస్థితి, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 14 వరకు చతుర్థములో మేషరాశిలో సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి పోటీలో మీదైనటువంటి సేల్లో విజయాలను సాధించుకుంటారు మకర రాశి వారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఉన్న వ్యాపారాన్ని విస్తరిస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ఆదాయం, పెండింగ్లు పడిపోయినటువంటి ఆదాయం కూడా చేతికొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల 14 వరకు పంచమంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. కొన్ని శుభ కార్యక్రమాలు కానీ, కొన్ని నూతన వస్తువులు కానీ కొనుగోలు చేసి ఆనందిస్తారు. ఇక జన్మరాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ మే నెలంతా కూడా తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. పని దొరుకుతుంది. పనికి తగిన ఫలితం దొరుకుతుంది. ఆదాయాన్ని కూడా పెంచుకోగలుగుతారు. సంతృప్తికరంగా పనిచేసి ఆ పని తాలూకు ఆనందాన్ని పొందేటువంటి వాతావరణం ఈ మకర రాశి వారికి మే నెలలో కనిపిస్తుంది. మరి 2026 మే నెలలో కుజుడు, బుధుడు, శుక్రుడు, శని అనుకూలంగా సంచరిస్తున్నారు. మంచి ఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నారు. మరి 2026 మే నెలలో మకర రాశి వారికి తప్పనిసరిగా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. వాటి గురించి మనం పరిశీలిస్తే అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా చతుర్థములో మేషములోను, పంచమములో వృషభ రాశులను సంచరించే మీకు వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు. ముఖ్యంగా చతుర్థములో సంచరించేటువంటి మే 15 లోపు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. నూతన ఉద్యోగం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రాకుండా కాలయాపన జరుగుతుంది. రావాల్సిన ఆదాయం చేతికి రాదు. ఇటువంటి సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా షష్టములో సంచరిస్తున్నాడు. ఆయన జూన్ 2వ తారీఖున సప్తమ భావానికి వెళ్తాడు. అంతవరకు గురువు మీకు ప్రతికూలంగా ఉన్నాడు. కొందరి పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. పని భారం పెరిగిపోతుంది ఇంటా బయట. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాగే పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. నూతన అవకాశాలను అందుకోలేకపోతారు. మీ తెలివితేటలంతా కూడా వృధా అవుతుంది. మీరు కష్టపడినటువంటి పని అంతా కూడా వ్యర్థంగా కనిపిస్తుంది. ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. సమాజంలో కూడా మీకు రావాల్సినంత గుర్తింపు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ రాదు. ఆదాయం కూడా రాదు. మరి ద్వితీయంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. అలాగే అష్టమములో సింహములో కేతు సంచారం ఉంది. ఈ రెండు కూడా కాలసర్పదోషాన్ని సూచిస్తున్నాయి.
మీ మాటల వల్ల అపార్థాలు, దురాశ పనులతో కలిసి తిరగాల్సి ఉంటుంది. మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో దుబారా ఖర్చులు ఉంటాయి, నియంత్రించుకోవాలి. మీ మాటల వల్ల అపార్థాలు వస్తాయి కనుక ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉండాలి. నూతన ప్రయత్నాలు మానుకోవడం మంచిది. నూతన వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మాటి మాటికి మీరు ఆశించింది నిరాశ కలుగుతుంది. ఆటంకాలు అధికమవుతుంది. భగవంతుని యొక్క కార్యక్రమాలు కూడా నిర్వర్తించలేకపోతారు. అలాగే భగవంతుని దర్శనం కూడా మీకు ఇబ్బందికరంగా మారుతుంది. పుణ్యఫలం లేకుండా మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, అష్టమ కష్టాలు పడేటువంటి వాతావరణం, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి 2026 మే నెలలో కనిపిస్తుంది. 2026 మే నెలలో ఈ మకర రాశి వారికి రవి, గురువు, రాహువు, కేతు ప్రధానంగా వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కనుక ఇబ్బందులు పడే వాతావరణం ఉంది. మరి అష్టమ కేతువు, ద్వితీయ రాహువు సంచరిస్తున్నారు కనుక కాలసర్ప దోషం కనుక 2026 మే నెలలో మకర రాశి వారు తప్పనిసరిగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో జ్ఞానప్రసన్న అమ్మవారు, పార్వతీ అమ్మవారిని దర్శించుకుని, కాళహస్తీశ్వరుని, పరమశివుణ్ణి, వాయులింగేశ్వరుణ్ణి దర్శించుకుని ఆలయంలో అందుబాటులో ఉండే రావు కేతు పూజలు నిర్వర్తించుకోండి. అట్లాగే ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. సోమవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ ద్వితీయ రాహువు, అష్టమ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు. అంత అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అలాగే ప్రతినిత్యం దుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా కొంతవరకు రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది. ఇక షష్టమ భావంలో గురువు సంచారం ఉంది కనుక పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తున్నారు కనుక విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి కనుక జన సహకారము లేదు కనుక పనిభారం పెరిగిపోతుంది కనుక గురుబలం పొందడం కోసం మీరు దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర, గురు చరిత్రను సప్తాహం గురువారం నుంచి బుధవారం వరకు పారాయణం చేయండి. అలాగే స్వామివారికి శనగలను నైవేద్య సమర్పణ చేయండి. గురువారం రోజు గురు చరిత్ర పారాయణం చేసిన తర్వాత పసువర్ణపు పండ్లను, శనగలను మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పాదాల దగ్గరికి వెళ్ళి వారికి అందించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందండి. అలాగే పంచమ రవిదోషం ఉంది మీకు. ఈ పంచమ రవిదోషం వల్ల సంతానంతో మనస్పర్ధలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు మాట్లాడే మాటల వల్ల అపార్థాలు, అధికారులతో అపార్థాలకు అవకాశం కనిపిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మీకు అనుకూలంగా కనబడడం లేదు. ఉన్న ఉద్యోగంలో కూడా పదోన్నతులు రావడానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మీరు నిరంతరం సూర్య భగవాన్ని దర్శించాల్సి ఉంటుంది. సూర్య భగవానికి నమస్కరించుకోవాల్సి ఉంటుంది. సూర్య నమస్కార ఆసనాలు చేయాల్సి ఉంటుంది. అలాగే గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయాల్సి ఉంటుంది. ఈ 2026 మే మాసంలో తప్పనిసరిగా మకర రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా పెట్టండి. అలాగే కొన్ని మినుములను పక్షులకు ఆహారంగా అందించండి. శనగలను, పసుపువర్ణ పండ్లను గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. నిరంతరం సూర్యాష్టకం చదువుకోండి. గురు చరిత్ర పారాయణం చేయండి. శ్రీ గణేశాష్టకము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రము చదువుకోవడం వల్ల తప్పనిసరిగా మకర రాశి వారు ఈ 2026 మే మాసంలో మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది.